హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్యూస్. ఈరోజు నేను ఏసీలో ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఏసీ ఫిల్టర్ని క్లీన్ చేసే ముందు పవర్ ఆఫ్ చేయండి. 1-2 సార్లు చెక్ చేసుకున్నాక ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. మేము మా ఏసీకి వచ్చినటువంటి మాన్యువల్లో ఏసీ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూసి స్టార్ట్ చేసామండి. మీరు కూడా అలాగే చేయండి. జనరల్గా అన్ని బ్రాండ్స్లో ఫిల్టర్ క్లీనింగ్ అనేది సేమ్ ఉంటుందండి. ఏసీకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కార్నర్లో 2 బటన్లు ఉంటాయండి. ఆ బటన్స్ని ప్రెస్ చేస్తే ఫ్రంట్లో ఉన్నటువంటి డోర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ డోర్ పైకి అనేసి ఎయిర్ ఫిల్టర్ని మనం తీసి క్లీన్ చేయాలండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలా డోర్ని ఓపెన్ చేశాక అందులో ఫిల్టర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. చూసారు కదా ఈ ఫిల్టర్స్కి డస్ట్ ఎలా పట్టుకుందో. జనరల్గా ఈ డస్ట్ అనేది మనము ఏసీ ఉన్న రూమ్లలో చీపిని యూజ్ చేయడం వల్ల సన్న డస్ట్ పార్టికల్స్ అనేవి పైకెళ్ళి ఈ ఫిల్టర్స్కి స్టిక్ అవుతాయండి. దీంతో పాటు ఈ డస్ట్ అనేది ఉండడం వల్ల మోటార్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ ఈ డస్ట్ ఉండడం వల్ల మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అంటే కఫ్ కోల్డ్ అనేది వస్తుంటాయి. దాంతోపాటు పవర్ కూడా ఎక్కువ యూసేజ్ అవుతుందండి. సో ఈ ఫిల్టర్స్ని మనం మంత్కోసారి క్లీన్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. కఫ్ కోల్డ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఏసీలో 2 ఫిల్టర్స్ ఉంటాయండి, ఒకటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. వీడియోలో చూడండి, పక్కన ఉన్నటువంటి బటన్స్ని పైకి అనేసి ఆ ఫిల్టర్ని కిందికి లాగితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కొంచెం స్లోగా తీయండి. డస్ట్ అనేది ఇంట్లో అంటే రూమ్లో పడకుండా స్లోగా తీసేస్తే. ఏసీలో 2 ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ తీస్తున్నాను. చూసారు కదా ఎయిర్ ఫిల్టర్కి ఎంత డస్ట్ పట్టిందో. ఈ డస్ట్ ఉండడం వల్ల రూమ్ అనేది త్వరగా కూల్ అవ్వదు. దాంతోపాటు పవర్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ మోటార్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దాంతోపాటు ఎక్కువగా కఫ్ కోల్డ్ అనేవి వచ్చేస్తాయి. మామూలుగా ఇవి తీయకుండా డైరెక్ట్ ఇక్కడే ఉండేసి వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేస్తూ చేయొచ్చు క్లీన్. బట్ దానికంటే ఇది బెస్ట్ క్లీనింగ్ అని నా ఒపీనియన్. వ్యాక్యూమ్ క్లీనర్తో కాకుండా ఇలా క్లీన్ చేయాలనుకుంటే ఎయిర్ ఫిల్టర్ని కాస్త టైట్గా పట్టుకోవాలండి. ఒకవేళ అది కింద పడితే డస్ట్ అనేది మళ్ళీ రూమ్లో పడుతుంది. సో గట్టిగా పట్టుకొని బయటికి తీసుకెళ్ళి వాటర్తో క్లీన్ చేయాలండి. ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసే ముందు ఫస్ట్ పైనుంచి చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ పైన మొత్తం డస్ట్ పట్టింది. మళ్ళీ అదే డస్ట్ కిందికి అదే హోల్స్ నుంచి బయటికి రివర్స్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా రివర్స్లో తిప్పి ఫస్ట్ వాటర్ని మొత్తం దాని మీద పోస్తే ఆ డస్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కింది సైడ్ మొత్తం వాటర్తో క్లీన్ చేశాక మళ్ళీ పైనుంచి కూడా వాటర్ తోటి క్లీన్ చేయాలండి. సో ఈ విధంగా వాటర్ తోటి నీట్గా క్లీన్ చేశాక ఒక 1 మినిట్ పాటు బయట గాల్లో ఉంచానండి. దాని తర్వాతకి ఒక నీట్గా ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకొని దాన్ని మొత్తం తూడ్చానండి. దాని మీద వాటర్ అనేది ఏ మాత్రం ఉండొద్దు. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దండి. మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వాలి. ఈ విధంగా క్లాత్ తోటి తూడ్చాక కూడా ఏమైనా వాటర్ ఏమైనా ఉందేమనే డౌట్ తోటి మళ్ళీ మేము హెయిర్ డ్రైయర్ని కూడా యూజ్ చేసి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు చేసామండి. సో కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ డ్రై అయ్యాక దీనికి వచ్చినటువంటి 2 బ్లాక్ రిబ్బన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఎలా ఉన్నాయో అలాగా ఫిట్ చేసి ఇప్పుడు ఏసీలో పెట్టాలండి. ఈ ఎయిర్ ఫిల్టర్ని ఏసీలో పెట్టే ముందు ఒక డ్రై క్లాత్ తోటి ఫస్ట్ అక్కడ పైన ఏమన్నా కార్నర్స్ దగ్గర డస్ట్ ఉందేమో నీట్గా క్లీన్ చేసి ఈ ఎయిర్ ఫిల్టర్ని అందులో పెట్టాలండి.
యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఎయిర్ ఫిల్టర్ అయితే తీసామో అదే విధంగా నీట్గా సెట్ చేయాలండి. ఫస్ట్ అయితే పై భాగాన్ని లోపలికి, ఎక్స్ట్రా భాగాన్ని లోపలికి అనేసి కింద నీట్గా సెట్ అయ్యాక దాన్ని కిందికి జరిపితే నీట్గా సెట్ అవుతుందండి. సో ఎయిర్ ఫిల్టర్ని నీట్గా సెట్ చేసాక ఇప్పుడు మనం డోర్ అనేది క్లోజ్ చేయాలి. ఏసీలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బటన్స్ ఉంటాయని చెప్పాను కదండి. డోర్ని క్లోజ్ చేసి కార్నర్ దగ్గర హ్యాండ్ తోటి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అక్కడ పక్కన బటన్స్ అనేవి పడతాయండి. అప్పుడు డోర్ అనేది లాక్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో చూసారు కదండి, క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్విచ్ ఆన్ చేసి చెక్ చేద్దామండి. రూమ్ అయితే చాలా ఫాస్ట్గా కూల్ అయిపోయిందండి. చూసారు కదా, ఎటువంటి టెక్నీషియన్ అవసరం లేకుండా ఈజీగా మనం ఏసీలో ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది. మినిమంలో ఒక 500 తీసుకుంటారండి వాళ్ళు టెక్నీషియన్స్ క్లీన్ చేయడానికి. దాంతోపాటు మనకు పవర్ సేవ్ అవుతుంది. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కఫ్, కోల్డ్ లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.